యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మీరు మాతో ఉండి సహాయం చేసి కనికరం చూపించి ఈ 11వ నెలలో 2వ ఆదివారం మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవ, నీ వాక్యాన్ని నేను బోధించిన కదా పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడు మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున మరి త్రిత్వం తర్వాత 24వ ఆదివారం వరకు మరి ఏర్పాటు చేయబడిన ఈ లేఖన భాగాలన్నింటినీ మనం పరిశీలిస్తే మొట్టమొదటి మనకు అంశం వచ్చేసి ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. ఆత్మ చెప్పినట్టు మనము పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏ విధంగా మనం నడిపిస్తాడో ఆ విధంగా మనము నడుచుకోవాలి. అలా కాకుండా ఈ లోకంలో మరి లోకము నడిపిస్తుంది, మరి అంటే సాధారణ శక్తులు కూడా నడిపిస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితం చాలా విలువైనది మానవునికి. మరి లోకము ఆత్మీయ జీవితంలో నుండి పతనం వైపు నడిపిస్తారు. ఏ మనుషుడైతే లోకంలో జీవిస్తూ ఉంటాడో ఆ మనుషుడు పతనం వైపు అడుగులు వేస్తాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ 3 లేఖన భాగాలలో 24వ మరి త్రిత్వం తర్వాతి ఆదివారంలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వం నుంచి పూర్వకాలముందు నానా సమయములను నానా విధములను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలంలో నానా సమయంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మరి ఏ విధంగా ప్రవక్తలను పంపించి మరి ఆ న్యాయమైన ఆ విధులను గురించి మానవ పరిణామంలో ఏ విధంగా వారు అభివృద్ధి చెందాలి, ఏ విధంగా వారు జీవించాలి, వారి విధులు హక్కులు వీటన్నిటి గురించి వారు చేయవలసిన పనులు, దేవుణ్ణి ఆరాధించవలసిన పనులన్నీ ప్రవక్తల ద్వారా ఆ కాలంలో పూర్వకాలంలో మరి ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినము అంతమందు ఈరోజు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుని ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు. ఆదిలోనే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయనే మరి శరీరధారిగా ఈ లోకంలో జీవించాడు. మరి 2024 సంవత్సరాల క్రితము దేవుడు ఇక్కడ శరీరధారిగా మానవునిగా ఈ లోకంలో జీవించినాడు. ఇప్పుడు ఆయన వాక్యముగా అక్షర రూపముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యముగా ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో దేవుడు అక్షర రూపముగా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిన పనులు ఆత్మ ప్రేరేపణ ద్వారా నువ్వు ఎలా జీవించాలో, ఏ విధంగా నీకు సహాయపడాలో దేవుడు ఆత్మీయ ఎదుగుదలకు ఆయన అన్ని విధాలుగా నీతో సహకరిస్తూ నేను సరైన మార్గంలో నడిపించడానికి ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు, ఆది ఉన్న దేవుడు, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా జీవించిన దేవుడు ఈరోజు వాక్యముగా అక్షరముగా ఈ లోకంలో మరి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ క్రీస్తునందు క్రీస్తు శరీరమైంది ఆ యేసు ప్రభు బైబిల్లో అక్షరాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక పాత నిబంధన పాఠంలో జీవితము మరి నీడవలే స్వల్పమైనదని మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఈ పాత నిబంధన పాఠ అంశం ఏమంటే జీవితం చాలా స్వల్పమైనది, ఎప్పుడు గడ్డి పువ్వు లాంటిది, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇవన్నీ ఈ జీవితం గురించి మాట్లాడుతూ మరి నీడవలే స్వల్పంగా ఈ లోకంలో పాఠశాలము కనుక శాశ్వతమైన వాటిని గురించి ఆలోచించమంటున్నాడు. అయ్యా, ఈ తాత్కాలికమైన జీవితాన్ని కాదు, శాశ్వతమైన జీవితాన్ని ఆలోచించండి అని పరలోకము మరి శాశ్వతము, భూమి మీద ఏది శాశ్వతం కాదు అని మరి ఈ కీర్తన 39వ కీర్తనలో పాత నిబంధన పాఠం ద్వారా
యేసు ప్రభు మన గొప్ప మంచి కాపరిగా మరి సువార్త పాఠంలో మాట్లాడుతున్నాడు. మరి 3 విధాలుగా మాట్లాడుతున్న దేవుడు ఈ లోకంలో మరి ఆ దావీదు ద్వారా ఏమంటే ఆ శాశ్వతమైన జీవితాన్ని గురించి, శాశ్వతమైన దాని గురించి ఆలోచించండి అని పాత నిబంధన మరి కీర్తనలో చెప్తూ మరి సువార్త పాఠంలో అయితే నిజమైన వెలుగుగా మరి ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చిన యేసు ప్రభు మన గొప్ప మంచి కాపరిని గురించి మరి సువార్త పాఠంలో మనం చూడగలం. అలాగే పత్రిక పాఠంలో కూడా చూస్తే 2వ రాకడ దృష్టాంతము వెలుగు సంబంధులుగా నిత్యం ఆత్మచేత మరి నింపబడుతూ మరి ఈ లోకంలో క్రీస్తు సువార్త వెలుగునిచ్చు దీపాలుగా ఏ విధంగా జీవించాలో మనకు ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మరి శ్రమలు వచ్చినప్పుడు మరి ఆత్మ దీపంలో ఈ లోకంలో క్రీస్తు సువార్త వెలుగునిచ్చు దీపాలుగా ఏ విధంగా జీవించాలో మరి మరి పత్రిక పాఠంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనం వెలుగు దీపాలుగా ఈ లోకంలో సువార్తను ప్రకటించే వారికి మనం ఈ లోకంలో బ్రతకాలని మరి 3వ పాఠము చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు ఇవన్నీ ఇంట్రడక్షన్ ఉంటే మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు ఏముంది. ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం మన అంశం. కాబట్టి ఇప్పుడు మరి కీర్తన గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే 39వ కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం నుండి 17వ వచనం చూస్తే క్రీస్తును అంగీకరించి మన ఆత్మ దీపాలు వెలిగించుకుందాం. దీని అంశం ఏమంటే క్రీస్తును అంగీకరించి మన ఆత్మ దీపాలను వెలిగించుకుందాము. దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తామో మన ఆత్మ దీపాలను వెలిగించుకుంటామని ఈ కీర్తనకారుడు దావీదు మరి 39వ కీర్తనలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో. మరి మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. 6వ వచనంలో మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడు. నీడ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. శాశ్వతము కాదు ఈ లోకం, శాశ్వతమైనది పరలోకమే. ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. మనం కొన్ని సందర్భాలను చెప్తూ ఉంటాం, ఫలానా వ్యక్తి నిన్నటిదాకా బాగుంటా ఈరోజు ఏమైపోయినాడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ దావీదు చెప్తున్నాడు మనుషులు నీడ వంటి వారి తిరుగులాడుతూ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు, కానీ అంతవరకు క్రీస్తుకు నమ్మకంగా జీవించాలి ఈ లోకంలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు చనిపోతాం మన చావు మనకు తెలియదు. మనం ఎప్పుడు మరి మన కాలం మనకు గతించిపోతుందో మనకు తెలియదు. కాబట్టి 4వ వచనంలో చూసినట్లయితే ఆ మాట అంటాడు, యెహోవా నా అంతం ఎప్పుడున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము, నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకుని జరుగుతున్నాను. అయ్యా నా ఆయుష్కాలం ఎంత నాకు చెప్పు అంటున్నాను. నా దినముల పరిమాణం చెప్పు, అది ఎలా ఉంటుందో. మరి నేను ఎన్ని రోజులు బ్రతుకుతానంటే ఎలా తెలుస్తుంది? ఎవరి మరణమైనా వారికి తెలుస్తుందా? తెలియదు. అందరూ జీవిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎప్పుడు దేవుని పిలుపు వస్తాడో తెలియదని ఈ లోకంలో మనకు తెలియదు. కాబట్టి దావీదు అడుగుతాడు, నా ఆయుష్ పరిమాణం ఎంత, నా అల్పమైనది ఎంత, గడ్డి పువ్వుల వల్ల ఎప్పుడు రాలిపోతాడో తెలియదు అని చెప్తూ మరి దేవుని వాక్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన చూడండి, దేవునికి ఇష్టానుసారుడుగా సాక్ష్యం పొందిన దావీదు పాపం చేసినప్పుడు దేవుని ప్రేమతో అతడు శిక్షింపబడి మరి అదే అతని ప్రార్థనకు దేవుడు వినలేదంట. ఎప్పుడైతే దావీదు పాపము చేశాడో ఆయన ప్రార్థనకు జవాబు త్వరగా రాలేదంట. దావీదు పాపం చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు, జవాబు త్వరగా రాదు. ఈరోజు మనకు కూడా ఎప్పుడైనా పాపంతో మనం ప్రార్థన చేసి పాపం చేసి ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఎప్పుడు వస్తుందంటే నువ్వు పశ్చాత్తాపపడాలా, ఆ పాపాన్ని ఒప్పుకోవాలా. ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో తద్వారా నీకు దేవుడు దేవునికి నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. అందుకోసం ఒక మాట ఉండాలి యెషయా గ్రంథంలో, నీకు నాకు మధ్యలో నీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి, నువ్వు చెప్పేది నాకు వినపడడం లేదు, నిన్ను రక్షించనేరుకున్నట్టు నా చెయ్యి పొరచగా లేదు, నీ ప్రార్థన విననేరుకున్నట్టు నా చెవులు మన్నముగా లేవు. కానీ ఏం కారణం అంటే నీకు నాకు మధ్యలో నీ పాపాలు అడ్డుగోడగా వస్తున్నాయి. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుణ్ణి అడిగేటప్పుడు మన ఆయుష్ పరిమాణం ఎంత అల్పమైనదో, కాబట్టి పాపము చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన హృదయానుసారుడే దావీదు, ఆయన దావీదు దేవునికి హృదయానుసారం
చేయకము, నీచులకు నిందాస్పదంగా చేయదు. వాళ్ళే నీచులు, వాళ్ళకు నేను నిందగా చేయొద్దు, వాళ్ళు నన్ను మాట్లాడనియద్దు, వాళ్ళు నన్ను నిందించడానికి అవకాశం ఇవ్వద్దు అని మరి దావీదు ఆయన దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ సమయంలో జీవితమంతా శాశ్వతంగా దావీదు జ్ఞాపకం చేసుకొని శాశ్వతమైన దేవుణ్ణి ఆశ్రయించి క్షేమము పొందాలి. శాశ్వతమైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు శాశ్వతమైన దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఆయన చరణం కోరుకుంటున్నావా? దేవుని సంగమం మన ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రోజైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన నీకు వెలుగుగా ఉంటాడు, ఆయన నీకు సంరక్షకుడుగా ఉంటాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన నీ పట్ల ఆయనకున్న బాధ్యత నిన్ను సంరక్షిస్తాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అయితే ఎవరు మారు మనసు పొంది పరలోక రాజ్యం సమీపించినది అన్న యేసు ప్రభు మాటకు విధేయులైతారో, ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు, ఎవరైతే యేసు ప్రభు మాట అంగీకరించి ఆయన వాక్యానికి విధేయులై ఆయన సువార్త ప్రకటించిన తర్వాత, మారు మనసు పొందని చెప్పిన తర్వాత ఎవరైతే ఆ రాజ్యానికి అవుతారో, అలాగే ఎవరైతే జీవిస్తారో, యేసు ప్రభు మాట విధేయులు, ఆయన మాటకు విధేయత చూపుతారో వారు మరి చూడండి, ఆయన పాపాలు ఒప్పుకొని రక్షకుడుగా స్వీకరించేవాడు ఆత్మ మూలముగా జన్మిస్తాడంట. ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తాడో, ఎవరైతే పాపాలను ఒప్పుకుంటాడో వాడు ఆత్మ మూలముగా జీవిస్తాడు. శరీర మూలకంగా మనము బాప్టిజం తీసుకుంటాం, కానీ మరి శారీరకంగా మనము నీటి బాప్టిజం తీసుకుంటాం. ఈరోజు ఆత్మ బాప్టిజం తీసుకుంటాం, అగ్ని బాప్టిజం తీసుకుంటాం. దేవుడు నిన్ను ఆత్మతో సత్యంతో ఏ విధంగా నువ్వు ఆరాధిస్తావో, నువ్వు ఏ విధంగా దేవునికి నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు ఆయన ఆత్మ మూలంగా నువ్వు జీవిస్తాడు, ఆత్మ మూలంగా నీకు బాప్తిజం ఇస్తాడని ఈ లేఖన భాగం సెలవిస్తున్నది. దేవుని ప్రియ సంగమా, ఇంకొక విషయం ఏమన్నదంటే 10వ వచనంలో, నీవు పంపిన తెగులు నా మీద తొలగింపుము, నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించుతున్నాను. దేవుడు ప్రేమ కలిగి శిక్షిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఆ శిక్షకు నువ్వు లోబడాలా, నువ్వు పాపాలు నువ్వు ఒప్పుకోవాలా. నువ్వు ఎప్పుడైతే ఒక సమస్య వచ్చినప్పుడు, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఏ విధంగా ఈ సమస్య వచ్చింది, ఏమైనా నేను దేవునికి వ్యతిరేకంగా తిరిగానా, ఏమైనా నేను పాపం చేశానా, ఒకసారి మనము కూర్చొని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పాపము చేయడం వలన మనకు అనారోగ్యం వస్తుందని ఆ కాలంలో యూదుల నమ్మకం. ఆ కాలంలో యూదులకు ఒక నమ్మకం ఉండేది, ఏంటంటే ఎవడైతే పాపం చేస్తాడో వాడు అనారోగ్యం పాలవుతాడనే విషయాన్ని మరి వారు తెలుసుకునేవారు. కానీ ఈరోజు అనారోగ్యం అంటే కొన్ని కారణాల వల్ల, ఎన్నో కారణాల వల్ల వస్తూ ఉంటుంది. మరి అనారోగ్యం వచ్చినప్పుడు మరి ఏదో విధంగా మరి కల్తీలో అన్ని కల్తీ అయినాయి కాబట్టి ఏదైనా చేసినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. కానీ ఈ దినాన ఆ రోజు పాపం వలన అనారోగ్యం వస్తారని అనుకునేవారు. కాబట్టి ఆ విధంగా ఆయన దావీదు మహారాజు కూడా చెప్తున్నాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు. చెమ్మట కొట్టిన వస్త్రము వలె అందాన్ని చెడగొడతాడట దేవుడు. కొన్ని సందర్భాల్లో అనుకుంటా ఉంటాం. నేను ఒక దగ్గర ఒక ఆమెను చూశాను. ఆమె వాళ్ళ ఇంటికి ప్రార్థనకు పిలిచింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఒక ఫోటో చూపించింది. ఎవరు ఈ ఫోటో, ఎవరు సార్ ఇక్కడ, ఎవరో తెలుగు కాదు, నేనే అండి. ఆ ఫోటో చూపించి నేనే అండి ప్రార్థన అయిపోయినాక. మళ్ళీ ఏం ఇస్తున్నాను ఇప్పుడు అంటే, నేను వాళ్ళ భర్తనో ఎవరో తెలుగు కానీ మరి అగ్గి బట్టలకు అగ్గి తగులుకొని కొంచెం కాలిపోయి ముఖమట్ట అయిపోయింది అంటే గుర్తుపట్టలేదు. ఆయన ఫోటోకు ఇక్కడికి నాకు గుర్తు తెల్ల. ఆమె చెప్పేంత వరకు నాకు నాకు తెలియదు. కానీ ఆయన ముఖమంతా కాలిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ అన్నము ఏదైతే నువ్వు చూసుకొని మురిచిపోతా ఉంటావో నువ్వు ఎక్కువ దానికి ఎక్కువ దేవుని కంటే ఎక్కువ నువ్వు ఏదైతే ప్రేమిస్తావో అది ఏమైపోతుందంట, చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే పాతగిలిపోతుంది, తారుమారైపోతుంది. దేవుడు ప్రతి విషయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకపోతే, నువ్వు దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు దాన్ని దూరం చేస్తాడు. దేవుడు దాన్ని దూరం చేసేస్తాడు. ఒకవేళ ఈ దినాన మరి ఆస్తి
ఆస్తిని కావచ్చు, లేదంటే అందాన్ని కావచ్చు, లేదంటే నీకు సంబంధించిన ఏదైతే నీ హృదయంలో దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని నువ్వు ఇస్తావో, పదే పదే దానికి ఎక్కువ విలువిస్తావో, దాన్ని దేవుడు లేకుండా చేస్తాడు. ఎందుకంటే నాకు రావాల్సిన మహిమను నేను ఇతరులకు చెందనేను అంటాడు. కాబట్టి దేవుడు ఈ ఉదయకాలం మరి దావీదు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, క్రీస్తును అంగీకరించి మన ఆత్మదీపాలను వెలిగించుకోవాలా, మన పాపాలను ఒప్పుకోవాలా. ఇక్కడ చూసినట్లయితే ఈ దావీదు ఇక్కడ నా ఆయుష్ అంతా, నా పరిమాణం అంతా, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, మరి ఊపిరి వంటిది అనే మాట చెప్తున్నాడు. చూడండి, ప్రతి వాడు కేవలం వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు. ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలియదు. కాబట్టి ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. అలాగే సువార్త పాఠంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము, మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 23 నుంచి 30 వరకు క్రీస్తును వెంబడిస్తూ ఆయన జ్యోతులుగా ఈ లోకంలో జీవించడమే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. క్రీస్తును వెంబడిస్తూ, దీని సారాంశం ఏమంటే, క్రీస్తును వెంబడిస్తూ ఆయన జ్యోతులుగా ఈ లోకంలో జీవించడమే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు జ్యోతులుగా దేవుణ్ణి వెంబడిస్తూ ఈ లోకంలో జీవించాలి. అంటే క్రీస్తుకు సంబంధించిన బిడ్డలుగా నువ్వు కనపడాలి. ఎలా కనపడతాం? క్రీస్తు బిడ్డలుగా ఎలా కనపడతామంటే, నీ మాట తీరు, నీ నడవడిక, నీ ప్రార్థన జీవితం, నువ్వు నివసించే స్థలంలో నీ ఆహార అలవాట్లు కానీ, నీకు మాట తీరు కానీ, ప్రవర్తన కానీ, వీటిని బట్టి ఒక అంచనాకు వస్తూ ఉంటారు. అవును, వీళ్ళు క్రైస్తవులా? ఎందుకు వీళ్ళు ఒక అన్యాయం చేసినా కూడా, తన పట్ల అన్యాయం చేసినా కూడా ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటారంటే, కొన్ని సందర్భాల్లో మనం చెప్తా ఉంటారు, వాళ్ళు క్రైస్తవులు, దేవుని జోలికి వెళ్ళరు అని మాటలు చెప్తా ఉంటారు. కానీ మనం ఒక ఆలోచన చేయాలా, క్రీస్తు జ్యోతులుగా ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకతలు కూడా వస్తాయి. మరి క్రీస్తుని గురించి ప్రకటించేటప్పుడు మనకు ఆటంకాలు కూడా వస్తాయి. మనం కానీ దేవుని వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ సువార్త పాఠంలో ఉన్న యూదుల వల్ల యేసు ధృవీకరించి, యేసు గొర్రెలముగా మనం నీవే మా కాపరి వరకు ఆయన వెంబడిస్తాం. ఇక్కడ చూస్తే గొర్రెల కాపరులు ఏ విధంగా గొర్రెల కాపరులు ఏ విధంగా వెంబడిస్తారో ఆ మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, యూదులు ఆయన చూడండి 27వ వచనంలో, నా గొర్రెలు 10వ యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎలాగ వెంబడిస్తామంటే, గొర్రెల కాపరి గొర్రెలను మేపే సమయంలో ఆయన ఒక రకమైన శబ్దం చేస్తాడు, ఒక కూత వేస్తాడు. ఆ కూత వింటే ఆయన గొర్రెలు ఎక్కడ తప్పిపోయినా కూడా ఆయన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి, లేదంటే ప్రతిదినం వాటిని మేపుతూ ఆయన స్వరం వింటూ ఉంటాడు, ఆ పలుకు వింటూ ఉంటాడు. ఆ పలుకు విన్నప్పుడు ఆ గొర్రెలు అవి గుర్తుపడతాయి. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి గుర్తుపట్టాలంటే, దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలంటే, నువ్వు దేవుని స్వరాన్ని వింటూ ఉండాలి. దేవుని మాటలు వింటూ ఉంటే, ఈ మాట క్రైస్తవుని మాట, ఈ మాట క్రీస్తు మాట అనేది నీకు తెలుస్తుంది. నువ్వు ఏ రోజు బైబిల్ చదవకుండా, ఏ రోజు వాక్యం వినకుండా, ఏదైనా ఒక మాట మనం చెప్తే ఇది ఎక్కడుంది ఈ మాట అనుకుంటా ఉంటాం. అవునా కదా? నువ్వు క్రీస్తుతో ప్రతి దినం నువ్వు ప్రార్థనలో గడిపితే ఆయన మెల్లమైన స్వరం నీకు ఉంటావు. ఆయన ఏ విధంగా నీకు మాట్లాడుతున్నాడో నీకు తెలుస్తుంది. నువ్వు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ఆ నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు మెల్లనైన స్వరంతో దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో సాతాను కూడా మాట్లాడతాడు మనతో. నువ్వు మంచి పనులు చేసేటప్పుడు చెడ్డ పనులు చేయని పదే తలపులు నీ హృదయంలోకి తీసుకొచ్చి మరి లోకం వైపు తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ అది సాధారణ స్వరమా, నా యజమానునిదా, వేరే యజమానునిదా అని మనం స్వరాన్ని గ్రహించాలంటే మెల్లనైన స్వరం స్వరాన్ని వినాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నారు. చూడండి, ఆయన చెప్తున్నట్టు ఆయన ఇచ్చు నిత్య జీవానికి వారసమైన ఆయన వెంబడిస్తే ఏం దొరుకుతుంది మనకు? యేసుక్రీస్తుని వెంబడిస్తే ఏం దొరుకుతుంది? ఆయన గొర్రెల కాపరి, మంచి కాపరి, ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి. మనందరి కోసం ఆయన ఏం చేసినాడు? ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? మనము పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని పరలోక రాజ్యానికి మనం తీసుకువెళ్ళడానికి. ఆయన పాపములైన వాడు పాపముగా మార్చబడ్డాడు. అందుకోసమని ఆయన చెప్తాడు,
చూడండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. పచ్చికల చోట నన్ను అరుణ చేస్తాడు. శాంతికరమైన జలమైన నన్ను నడిపిస్తాడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆ ప్రధాన కాపరి మనల్ని ఎక్కడ నడిపిస్తాడంటే జీవజలము బుద్ధుల ఎదుకు మనల్ని నడిపిస్తాడు. జీవజలాల ఎదుకు మనం నడిపించే కాపరి. అటువంటి కాపరి మన ప్రధాన కాపరి. ఇతను గాఢాంధకారంలో సంచరించను, ఏ అపాయాలకు మనము భయపడం. జ్ఞాపకం చేసుకో, ఏ అపాయకరమైన స్థలాలలో మనం సంచరించిన దేనికి భయపడం. ఎందుకంటే దేవుడే మనకు కాపరిగా ఉంటాడు. ఈ దినాన మనం దేవుని మరి కాపరిగా ఈ లోకంలో జీవిస్తూ మరి ఆయన వెంబడించే మరి వారుగా జ్యోతులుగా మనం ఈ లోకంలో వెలగాలని దేవుని వాక్యం కోరుకుంటాం. యేసు ప్రభు నేడు చూడండి, మరియు మనందరినీ చూడండి, నిత్య జీవం వస్తుందని నన్ను వెంబడించని చెప్తూ ఎవరో ఆయనను వెంబడిస్తారో వారిని తన ఆత్మ ద్వారా వెలిగిస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తారో ఆయన ఆత్మ ద్వారా వెలిగిస్తాడు. ఆయన వెలిగిస్తాడు. అప్పుడు వారు లోకంలో ఆయన వెలుగుగా ఉంటారు. చూడండి, ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారిని తన ఆత్మ ద్వారా వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత అప్పుడు వారు లోకంలో ఆయన వెలుగుగా ఉంటారు. అంటే ఆయన ప్రతినిధులుగా ఉంటారు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆయన వైపు చూడగా మీకు వెలుగు కలిగను. యేసుక్రీస్తు ప్రభువు వైపు చూసినప్పుడు వెలుగు వస్తారు. ఆ వెలుగును పొందే మనము వెలుగుతూ ఉంటాం. ఈరోజు వెలుగు జ్యోతులుగా ఈ లోకంలో క్రైస్తవులుగా క్రీస్తును వెంబడించే వారిగా మనం ఉంటున్నామంటే మరి దేవునికి మనము ఎలా ఉండాలంటే ఆయన వెంబడించే వారిగా ఉండాలా, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. రెండో విషయం ఏమో చూడండి, ఇక్కడ ఒక విషయము, అయితే ప్రభు రెండవ రాకడ కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఆత్మను ఆపకుండా జీవించడం, భయంతో వణుకుతో రక్షణ కొనసాగించడమే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ మూడవ పాఠంలో మనము తెస్సలోనిక పత్రిక పాఠంలో ఆత్మను ఆర్పవద్దు అంటారు. మరి ఆత్మను ఆర్పవద్దు అంటే ఎలాగా? పరిశుద్ధ ఆత్మ మనలో ఉంటుంది. ఆ ఆత్మను మనం ఆర్పేస్తున్నామంటే ఎందుకు ఆర్పేస్తున్నాము, ఎలా ఆర్పేస్తున్నామంటే మరి దేవుడు చెప్పినట్టు మనం చేయకపోవడమే ఆత్మను ఆర్పడం. దేవుడు చెప్పిన బాటను నడవకపోవడమే ఆత్మను ఆర్పడం. దేవుడు ఏ విధంగా అయితే మనల్ని పోషించాలని, ఏ విధంగా సంరక్షించాలో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకోకపోవడమే దేవుని దుఃఖపరచడమే ఆత్మను ఆర్పేవారిగా ఉంటారు. ఈ లోకంలో దేవుడు చేయమని పనులు చేయకుండా చేయరాని పనులు చేస్తే దేవుని ఆత్మ మన నుండి దూరం అయిపోతాయి. అలాగే అందుకోసమనే మరి ఈ తెస్సలోనిక రాసిన పత్రికలో మరి ఒకటవ తెస్సలోనిక పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని ఏ విధంగా స్థాపించారంటే మనం అపోస్తలుల కార్యం గ్రంథంలో 17వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూడగలం. ఏ విధంగా ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ పత్రికలో ప్రతి అధ్యాయం చివరిలో యేసు ప్రభు రెండవ రాకడ గురించి మరి ప్రస్తావించబడింది. ఈ తెస్సలోనిక సంఘంలో ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటే ప్రతి అధ్యాయము చివరిలో రెండవ రాకడ గురించి ప్రస్తావించబడినారు. ప్రతి అధ్యాయం చివరిలో రెండవ రాకడ గురించి మరి ప్రస్తావించడం మనము ఇక్కడ చూడగలం. చూడండి, అధ్యాయం చివరిలో యేసు ప్రభు రెండవ రాకడ గురించి ప్రస్తావించు అసత్యం మరి మన అనుదిన జీవితాలకు అన్వయించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆ సత్యాన్ని ఏ విధంగా మరి అన్వయించుకోవాలనో మరి అనుదినము మరి తెలియజేస్తుంటుందంట. ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూసిన మనం రక్షణ పొందము అనడానికి రుజువైన మొదటి అధ్యాయంలో ఉంది అన్నమాట. ఆయన రక్షణ పొందడానికి అనడానికి రుజువు ఈ మొదటి అధ్యాయంలో, మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో ఈ అధ్యాయంలో రక్షణ గురించి చెప్తూ రక్షణ పొందాము అనడానికి, అంటే రక్షణ పొందినామని చెప్పడానికి మొదటి అధ్యాయం 9-10 వచనాలలో ఆ మాట ఉంది. మీ యొక్క మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడైన దేవునికి దాసులవులకు
రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపుకు తిరిగించడో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, 1వ అధ్యాయంలోనే పరలోకం నుండి యేసుక్రీస్తు దిగువనై ఉన్నాడు, రానై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో కూడా పురికొల్పి అనే 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, 2వ రాకడ పరిశుద్ధులుగా జీవించుటకు ప్రోత్సాహం అంట. చూడండి, 2వ అధ్యాయంలో 2వ రాకడను రక్షించబడునని పురికొల్పి, ఈ అధ్యాయంలో 2వ అధ్యాయం 17 నుంచి 20 వరకు ఈ విషయాలు ఉన్నాయి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం ఎడబాసినను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలని మరి ఎక్కువగా ప్రయాసపడుతుంది. కాబట్టి మీరు పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటుంది కానీ సాధారణములను అభ్యంతరపరచను. ఏదైనా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయకరమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమను ఆనందమైనను. ఇక్కడ కూడా 2వ రాకడ గురించి చెప్తూ మా ఆనందము మా మహిమనై ఉన్నారు రామయ్య క్రీస్తు. యేసు క్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయనకు మరి ఎవరైతే అపోస్తలుడు పౌలుకు బోధించినారో వాళ్ళు మహిమకరంగా ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మనం కూడా మహిమకరంగా ఉంటామనే విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కీర్తన, అలాగే 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధులుగా జీవించుటకు ప్రోత్సాహం, మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రోత్సాహకరంగా ఇక్కడ ఉన్నదనే విషయాన్ని 3వ అధ్యాయము మరి 11, 13 వచనాలలో మనం చూడగలం. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసు మిమ్మును నిరాటంకముగా మీ ఎదురు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీరు ఎలాగో ప్రేమను అభివృద్ధి పొంది వదిలిస్తున్నాము, అలాగే మీరును ఒకరిలో మనుషులందరి ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును కాక. ఇక్కడ కూడా చూడండి, ఆయన వచ్చినప్పుడు అనింద్యులుగా నిందలేని వారిగా ఈ లోకంలో జీవించాలి. ఏమి నిందలు ఉంటాయి? పాపం చేసిందే నిందలు వేస్తారు, మరి చెడు తెలుసుకు తిరిగితే నిందలు వేస్తారు, మరి దేవునికి ఇష్టమైన వారిని జీవించకపోతే నిందల పాలైపోతారు. అటువంటి నిందలు లేకుండా కానీ దేవుని కోసం జీవించినా కొన్ని నిందలు వస్తాయి. తప్పు చేసి నింద అనుభవించడం కంటే తప్పు చేయకుండా నింద అనుభవించడం దేవునికి ఇష్టం. నేను తప్పు చేయగా నా మీద నిందలు వచ్చినాయండి, నేను చేయలేదు కాబట్టి మనకు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అదే తప్పు చేసి నిందలు పాలైతే అది అవమానకరంగా ఉంటాడు. ఈరోజు ఏషియాకు కూడా తప్పు చేశాడు, ఏషియాకు తప్పు చేయలేదు కానీ అందరూ ఏమన్నారు? నిందలు చేశారు. ఏషియాకు మరి పాపం చేశాడని జైల్లో వేశారు. ఆయన తప్పు చేయలేదు కానీ ఆయన నింద అనుభవించినాడు. కానీ అది దేవుడు ఆయన ఉన్నత స్థానాన్ని తీసుకుపోయి. తప్పు చేసి నింద అనుభవిస్తే ఏం ప్రయోజనం? తప్పు చేయకుండా నింద అనుభవిస్తే అది దేవునికి హితమవుతుందని మనం గమనించాలి. అందుకోసం ఇక్కడ మరి పరిశుద్ధులుగా నిందులుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే శ్రమలలో మనకు ఆదరణ అని 4వ అధ్యాయం ఉన్నది. శ్రమలలో ఆదరణ కలుగుతుందంట. 4:18 వచనంలో చూస్తే ఆ మాట ఉన్నది చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. మనం దేవుని మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించాలంటే మరి దేవునికి ఇష్టమైన మరి వారుగా ఈ లోకంలో జీవించాలంటే క్రీస్తు స్వారూప్యంలో మనం రూపాంతరపరచబడుతున్నది ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. ఈ ప్యాసేజ్లో ఏమంటే ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ రోజు మనకు దేవుడు ఉన్నతంగా మరి ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ ప్యాసేజ్ ఏమంటే ఆత్మను ఆత్మక ఆత్మచేత క్రీస్తు స్వారూప్యంలో రూపాంతరపరచబడుతున్నది ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. రూపాంతరం పొందుతూ ఉండాలి. మరి పాపము నుండి పరిశుద్ధత వైపు తిరిగి వస్తూ ఉండాలి. అక్కడికి వచ్చేయాలి. ఈ పాప మార్గం
అది అది చేసుకుంటుంది, అదంతా దాన్ని పీల్చుకుంటుంది, అదే వాసన సార్. దూరంగా పెట్టినా కూడా పాలు, ఈ పక్క పాలు పెట్టి ఇంత కొంచెం ఒక రెండు అడుగులు పక్కన పెట్టినా కూడా కిరోషన్ కానీ పెట్రోల్ కానీ ఈ పాలు అదే వాసన ఇస్తారు. మనం కూడా అంటే పాపం అన్నప్పుడు పాపం అట్లాగే దానికి దూరంగా మనము పారిపోవాలి, అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో అది మనల్ని టచ్ చేస్తారు. కాబట్టి మనం పడిపోయే స్వభావం ఉంటారు. కాబట్టి పాపం అన్నప్పుడు మనం దానికి దూరంగా వెళ్ళాలని దేవుని వాక్యం. కాబట్టి ఈ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయంలో కూడా చివరికి ఆయన ఏం చేస్తున్నారంటే 2వ రాకడ ప్రభువు కూడా మన స్థిర విశ్వాసము గురించి, ప్రేరణ గురించి చెప్తా ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయం టెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చివరి 23-24 వచ్చిన మాట ఉన్నది. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచని బడును గాక, మీ ఆత్మీయ జీవమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడైన నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన కనుక అలాగ చేయము. మనల్ని పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు పిలిచాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించలేదని చెప్పి మరి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మరి బాప్తిస్మం నుంచి యోహాను కూడా ఇదే మాట చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు మారు మనసు పొందాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ మాట చెప్తూ ఆయన మీరు మరి స్థిర విశ్వాసములో కొనసాగండి. ఎందుకంటే ఈ దినాలు ఎటువంటి అంటే క్రైస్తవులు విశ్వాసము సైతము పాపం వైపు నడిపించేవారు, అవిశ్వాసంలో నడిపించే అటువంటి బోధనలు ఈరోజు వచ్చేసి క్రైస్తవులు సైతం విశ్వాసము సైతం వారిని కూడా మరి పాపం వైపు మరి మార్చగలిగేంత అటువంటి బోధనలు వస్తున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ భాగంలో జీవింపజేసేది ఆత్మయే కనుక మరి ఆత్మ మనల్ని విడిచిపెట్టినట్లు మనం జీవించడమే ఆత్మను ఆర్పడం. ఆత్మను ఆర్పడం అంటే ఈ విడిచిపెట్టినట్లు దేవుని ఆత్మీయ మనం ఏ విధంగా బ్రతికామో ఆత్మలను మనం విడిచిపెట్టినట్టు జీవించడమే ఆత్మను ఆర్పడం. మనలోని దేవుని ఆత్మ అగ్ని వలె మరి దేవుని పట్ల మన ప్రేమను, మన ఆకాంక్షను, మన శక్తిని మరియు మన పవిత్రతను రగిలిస్తుందట. ఎప్పుడైతే ఆత్మను ఆర్పుతామో అది దేవునికి వ్యతిరేకమైన పనులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆర్పబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉంటాడో అవి ఏమేమి వస్తున్నాయంటే అగ్ని వల్లే దేవుడు మన పట్ల ప్రేమను, ఆకాంక్షను, మన శక్తిని మరియు మన పవిత్రతను రగిలిస్తాడు. పవిత్రతను కూడా రగిలిస్తాడు. ఏది? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. ఇంకొక మాట కూడా చూడండి, ఆత్మ మాట వినకపోవడమే ఆత్మను ఆర్పడం. ఆ విధంగా ఆత్మానుసారంగా నడుచుకోవడం నిత్యము ఆత్మకు విధేయులు ఉంటాం. ఎప్పుడు ఆత్మ మనకు జీవించాలంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు మనకు విధేయులు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాటలైతే మనకు బోధిస్తాడో వాటికి విధేయులు కావాలి, వాక్యానికి విధేయులు కావాలి. వాక్యానికి అవిధేయులైతే ఆత్మ మనలో నుంచి ఆరిపోతారు. వాక్యానికి విధేయులుగా మనం జీవించాలి, విధేయత చూపించాలి, దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుడు మనకు మరి ఆత్మీయ జీవితం, మరి క్రైస్తవ జీవితంగా మనం జీవిస్తామనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక విషయం చూడండి, మారు మనసు పొంది యేసు దగ్గర పాపాలు ఒప్పుకుంటే మీ ఆత్మను వెలిగించుకోండి. యేసు దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి, మీ ఆత్మలను వెలిగించుకోండి. వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన చీకటి అంటే పాపాన్ని పారదోలడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజు మనకు కూడా వెలుగు సంబంధములుగా ఉండాలి. చీకటి సంబంధులుగా, పాప సంబంధులుగా మనం ఈ లోకంలో బ్రతకూడదు. పాపము అని తెలిసినప్పుడు దానికి మనం దూరంగా వెళ్ళిపోయి దేవుని చేత మనం పశ్చాత్తాపడే విధంగా మనం ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని మరి ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ జీవితం ఈ లోకంలో జీవించాలని చెప్తున్నాడు. ఇంకొక మాట చూస్తే జీవవాక్యమును చేత పట్టుకొని మరి ఆకాశ జ్యోతులుగా ఆయన శిష్యులుగా యేసును నిత్యం వెంబడిస్తూ శిష్యులను చేస్తున్నప్పుడు మూర్ఖమైన ఈ లోకంలో క్రీస్తు జ్యోతులుగా నిత్యము ప్రకాశిస్తారు. ఈ లోకము మూర్ఖమైన లోకం. లోకం మూర్ఖంగా ఉన్న లోకంలో క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు జ్యోతులుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనతో కోరుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా చూడండి, నిత్యము ఉండటి కంటే నిత్య జీవం అంటే పాపం నుండి విమోచింపబడి దేవునికి బానిసలమై
పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం, నిత్య రాజ్యానికి సమృద్ధి అయిన ప్రవేశంలో మనం వెళ్ళాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో దేవునికి మనము మరి క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకాలంటే మరి దేవుని 3 విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది వచ్చేసి మరి ఏముందంటే పాత నిబంధనలో మరి కీర్తన గ్రంథంలో క్రీస్తును అంగీకరించి మన ఆత్మ దీపాలు వెలిగించుకోవాలి. క్రీస్తును అంగీకరించి మన ఆత్మ దీపాలు వెలిగించుకోవాలి. రెండవది సువార్త పాఠంలో క్రీస్తును వెంబడిస్తూ ఆయన జ్యోతులుగా ఈ లోకంలో జీవించడమే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. మూడవది మరి పత్రిక పాఠంలో చూసినట్టే ఆత్మను ఆర్పబడి ఆత్మచేత క్రీస్తు స్వారూప్యంతో రూపాంతరపరచబడుచున్నట్టే ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం. ఈ విధంగా మనము క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు అందుకోసమే మనం సువార్త పాడుతున్నాం, నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని బిడ్డలు దేవుని మాటలు వింటారు. దేవుని బిడ్డలు కానీ దేవుని మాట వింటారా? వినరు, వెళ్ళిపోతారు, ఉండరు, మాకు చెప్పొద్దు పోతారు. కొన్ని ఏరియాలో సువార్త ప్రకటించడం వస్తే మా ఊరికి రావద్దు అంటారు. వాళ్ళకి ఆ మాటలు నచ్చవు కాబట్టి. అందుకోసమనే ఈ లోకంలో క్రీస్తు జ్యోతులుగా మనం ఈ లోకంలో జీవించాలా, క్రీస్తు సాక్షులుగా బ్రతకాలా, క్రీస్తును అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మరి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఇంకొక మార్గము లేదు. మనం అనుకుంటాం కానీ 4-5 మార్గాలు ఉంటాయి, ఒకటే మార్గం. ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రాదు. ఆయనే ఏకైక దేవుడని ఈ లోకంలో మరి చాటి చెప్తున్నాం. అన్ని గ్రంథాలు ఆయన గురించి చెప్తా ఉంటాయి, కానీ కొన్ని మనం తెలుసుకోలేదు. ఎందుకంటే మనకు అర్థం కాదు, అన్ని సబ్జెక్టులు మనకు తెలుసు కదా. సంస్కృతం మనకు తెలియదు, మరి కొన్ని ఇంగ్లీష్ తెలియదు, హీబ్రూ తెలియదు కదా. కానీ మనకు తెలిసింది ఒకటే, మనం అనుకుంటాం. కానీ మరి దేవాలయ దేవుడి గురించి అన్నీ మరి అందరూ చెప్పే మాట ఏమంటే ఆయనే దేవుడు, మన కోసం బలి అయిన దేవుడని మనం నమ్మాలా, విశ్వసించాలా, సొంత రక్షకుడిగా అంగీకరించాలా. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు